తెలంగాణలో కలకలం రేపిన దుబ్బాక ఎస్ఐ ఆత్మహత్య కేసులో దర్యాప్తు వేగవంతమైంది. ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాననే అసహనంతోనే భార్యను చంపి సూసైడ్ చేసుకున్నాడా లేక బంధువులు ఆరోపిస్తున్నట్టుగా ఉన్నతాధికారుల వేధింపుల వల్ల లేదంటే మరేదైనా కారణం ఉందా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఎస్ఐ ఆత్మహత్య ఉదంతో పోలీస్ శాఖలో కలకలం రేపుతోంది. ఎస్ఐ చిట్టుబాబు తన సర్వీస్ రివాల్వర్తో భార్యను కాల్చి చంపి అనంతరం తనను తాను కాల్చుకుని ఆత్మహత్య యత్నం చేశాడు. ఈ ఘటనలో భార్య అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన చిట్టుబాబుని స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి సిద్దిపేట ఆసుపత్రికి తరలించారు. అయితే అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. చిట్టుబాబుకు ఓ కూతురు కొడుకు ఉన్నారు. స్వస్థలం కడప. దుబ్బాకలో పనిచేస్తున్న చిట్టుబాబును డిప్యుటేషన్ మీద సిద్దిపేటకు పంపించారు. అతను 4 రోజుల క్రితం అవినీతి ఆరోపణలపై సస్పెండ్ అయ్యాడు. గతంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే చిట్టుబాబు మరణానికి ఉన్నతాధికారుల వేధింపులే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. మరోవైపు తన కుమారుడు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడని చిట్టుబాబు అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ కోపంతోనే భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్నాడా లేదంటే మరేదైనా కారణం ఉందా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 2012లో సబ్ ఇన్స్పెక్టర్గా పదోన్నతి చెందారు. దుబ్బాకలో 1 నవంబర్ 2015 నుండి పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఒకసారి అంటే 2004లో కూడా ఒకసారి సస్పెండ్ అయిన సన్నివేశం కూడా ఉంది. అయితే ఈ ఘటనకు అసలు కారణాలు ఏంటివి అనేది పరిశోధన కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మీకు తెలియదు. ఎస్ఐ చిట్టుబాబు ఆత్మహత్య, ఆయన భార్య మృతిపై ప్రజా సంఘాలు స్థానికంగా ఆందోళనకు దిగారు. పోలీసు ఉన్నతాధికారుల వేధింపుల కారణంగానే ఆయన బలవన్మరణానికి పాల్పడ్డాడని ఆరోపించారు. వెంటనే కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో దర్యాప్తు నిష్పక్షపాతంగా చేస్తున్నామని నిజానిజాలు త్వరలోనే బయటపెడతామంటున్నారు పోలీసులు.